ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ తపోవనాయ నమః. ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమః. ఓం శ్రీ వేమన యోగేశ్వరాయ నమో నమః. తలచి 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 తల భారం కాలేదు. ఎన్నెంటినని తలుస్తూ ఉన్నాం, ఎప్పటి వరకని తలుస్తూ ఉన్నాం, తలుస్తూనే ఉన్నాం. తలచి 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 ఎన్ని విషయాలను తలచుతాం మనం, తలంచుతూనే ఉంటాం. ఒకటా రెండా, మనవి గురించి ఇతరులవి గురించి, మనవారి గురించి ఇతరుల వారి గురించి, మన వాటి గురించి ఇతరుల వాటి గురించి తలచుతూనే ఉన్నాం కదా. ఇన్ని తలచినప్పటికీ కూడా ఏమైనా పెద్ద ప్రయోజనం ఒరిగిందా? ఈ తలంపులు అనేటటువంటివి ఆగాయా? ఇంకా చాలా అనిపించిందా? అలా తలచుతూనే ఉన్నాం కదా, తలంచుతూనే ఉన్నాం కదా. ఎన్ని విషయాలను ఉన్నాయి. శరీరం గురించి తలచాలి, మనసు గురించి తలచాలి, బుద్ధి గురించి తలచాలి, పరిస్థితుల గురించి తలంచాలి, ఉద్యోగం గురించి తలంచాలి, స్కూళ్ళ గురించి తలంచాలి, వ్యాపారం గురించి ఎన్ని విషయాలు తలంచుతూనే ఉన్నాం, తలచుతూనే ఉన్నాం. ఈ తలపులు అట్లా వస్తూనే ఉన్నాయి. ఆగుతాయా? ఎప్పుడైనా ఆగుతాయా? ప్రతిసారి అంటాం, ఇది పని అయిపోతే ఇంకా పెద్దగా ఆలోచించాల్సిన పని లేదండి, అదైపోతే ఇంకా ఆలోచించాల్సిన పని లేదండి, ఇది అయిపోతే అది అయిపోతుంది, ఇంకోటి స్టార్ట్ అవుతుంది, దానికే ఇంకోటి ఉంటుంది. ఈ ఆగే ప్రసక్తే లేదు. అందుకే వేమన్ అంటారు, అసలు తలంపులే వద్దు, తలచాల్సిన పనే లేదంటారు ఆయన, తలచే అవసరమే లేదంటారు ఆయన. దేని గురించి కూడా తలచాల్సిన అవసరం లేదు. శరీరం తలచాల్సిన అవసరం లేదు, అది మాయాకార్యం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, దాంట్లో ఏమున్నా తలచొద్దు, వాటి గురించే తలచొద్దు. వీళ్ళు ఇలా అన్నారని తలంచొద్దు, వాళ్ళు అలా అన్నారని తలంచొద్దు, ప్రపంచం ఇలా ఉందనుకోవద్దు, వీళ్ళ జీవుడు అలా ఉన్నాడు అనుకోవద్దు, దేశం ఏ విషయం గురించి కూడా తలంచాల్సిన పని లేదు. ఇన్నిసార్లు తలంచి, ఇన్నింటి గురించి తలంచి ఏమైంది? ఏమీ కాలేదు. శాంతి రాలేదు, సుఖం రాలేదు, సంతోషం రాలేదు, తృప్తి రాలేదు, అసంతృప్తి మిగిలే ఉంది, వ్యధ కలుగుతూనే ఉంది, ఆవేదన కదులుతూనే ఉంది, కలుగుతూనే ఉంది, రోదన రగులుతూనే ఉంది, లోపలన్నీ కదులుతూనే ఉన్నాయి. ఈ తలపులు తలపోసి 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 అసలు తలకాయ తీసి పక్కన పెట్టేద్దాం అనుకుంటారు ఒక్కోసారి మనుషులు. అంత భారం అయిపోతుంది తలంపుల వల్ల. అందుకనే వేమన తలకాయ తీసి పక్కన పెట్టడం, అసలు తలపుల్నే తీసేయి అంటున్నారు. తలచాల్సిన అవసరమే లేదంటారు ఆయన. ఏమీ తలచద్దు. సృష్టి గురించి తలచక్కర్లేదు, సృష్టిలో ఉండేటటువంటి విషయాల గురించి తలచక్కర్లేదు, భూగోళం గురించి తలంచక్కర్లేదు, నీకు వ్యక్తిగతంగా దేని గురించి తలంచక్కర్లేదు. ఈ తలంపులన్నీ కూడా నీకు ఏమీ తల వంపులు తెస్తున్నాయే కానీ ఇంకేమీ లేవు. దీనివల్ల ప్రయోజనం లేదు. అసలు ఆలోచించే అవసరమే లేదంటారు ఆయన. మరి ఆలోచించకుండా ఎట్లా ఉంటాం? ఏదో ఒకటి ఆలోచించాలి కదా. అవును, మరి అక్కడే ఉన్నాం. ఒకే ఒక దాని గురించి ఆలోచించు. ఏమిటది? కేవలం పరబ్రహ్మ గురించి మాత్రమే ఆలోచించు. ఇంకా దేని గురించి ఆలోచించకు. ఎందుకంటే దేని గురించి ఆలోచించినా అంత అజ్ఞానంలో నుంచి వచ్చిందే కదా, అంతా అవిద్య వలన వచ్చిందే కదా. ఆ అజ్ఞానము అవిద్య అదే మాయ కదా. అంతా మాయ నుంచి వచ్చిందే, భగవంతుని యొక్క నిర్వచనమైన శక్తి అయినటువంటి మాయ నుంచి వచ్చిందే కదా. దాని గురించి నువ్వు తలచేదేమిటి? నువ్వు తలచాల్సిన అవసరం ఏంటి? మాయకు నీ తలంపులు అవసరం లేదు, నీవు ఆలోచించాల్సిన పనే లేదు. మాయకు తెలిసి ఎట్లా ఆలోచించుకోవాలో భగవంతుడి శక్తి తోడుగా ఉంది. దాన్ని ఇష్టం వచ్చినట్లు అది ఆలోచించి రచిస్తుంది. సృష్టిని, ప్రపంచాన్ని, జీవులని, వారి గతులని అన్నింటినీ అదే ఆలోచిస్తుంది. నువ్వెందుకు ఆలోచించాలి? ఇంకా దానికి వెనకాల భగవంతుడు ఆలోచిస్తాడు, ఈ మాయ ఎట్లా పనిచేయాలి అని. మనం దానికి దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అనవసరంగా ఆలోచనలు పెట్టుకున్నాం, దాంతో తాదాత్మ్యం చెందుతాం. అన్నిటి గురించి ఏదో ఒక ఆలోచన. వీళ్ళు ఏమైపోతారో, వాళ్ళు ఏమైపోతారో, ఇదేమైపోతుందో, అదేమైపోతుందో. నువ్వు తలచకపోతే ఇంకా బాగుంటుంది. అసలు నీ తలంపులే గనక అనవసరంగా ఉన్న శాంతిని పోగొట్టకపోతే ఈ ప్రపంచంలో చాలా బాగుంటుంది. తలంచే వాళ్ళందరూ ఆపేస్తే తలుపులన్నీ ఎంత శాంతమో, ఎంత బాగుంటుందో ఆలోచించండి. అనవసరమైనటువంటి వికారాలన్నీ మనసులో పెట్టుకున్నారంటాడు వేమన. ఈ ప్రపంచం నీ తలంపులపైన ఆధారపడలేదు. నువ్వేమీ దీనికి ఒక మార్గాన్ని నిర్దేశించే అవకాశం లేదు. ఏమైనా తలచాలి అంటే కేవలం పరబ్రహ్మ గురించి మాత్రమే తలంచాలి. ఏ లోకం గురించి తలంచక్కర్లేదు. ఇహలోకం, పరలోకం, 7 14 లోకాలు, దేని గురించి నువ్వు తలంచక్కర్లేదు. అన్నింటిని గురించి చూసుకునేవాడు ఉన్నాడు, చేసేటటువంటి మాయ ఉన్నది.
అందుకనే అంటున్నారు వేమన, అజ్ఞానమనెడు అడవిని సుజ్ఞానపు ఖడ్గమునను చూడగవలదా, అజ్ఞానమాత్మదలపక సుజ్ఞానపు దివ్య పదము చూడరవేమా. అడవి అంటున్నారు. అడవిలోకి వెళితే ఎట్లాగో అడవిలోకి వెళ్ళాం, ఇప్పుడు ఏం ఆలోచించాలి? అడవిలో నుంచి బయటికి ఎట్లా రావాలో ఆలోచించాలి. అడవిలో ఈ జంతువుకి ఇట్లా ఉంది, ఆ పక్షి అట్లా ఉంది, ఆ చెట్టు ఇట్లా ఉంది, ఆ గడ్డి ఇట్లా ఉంది, ఆ కొలంలో మొసలు అట్లా ఉంది, ఆ చేపలు మనకెందుకు? అడవిలో పడ్డాం, అడవిలో ఇరుక్కున్నాం, అది అడవి, దండకారణ్యం. మనమేం ఉండడానికి మన అవుట్ హౌస్ కాదు, మన రెస్ట్ హౌస్ కాదు, మన పార్కు కాదు, అది అడవి. ఎప్పుడేమవుతుందో అర్థం కాదు. పడ్డాం మటుకు తెలిసింది. దాని తర్వాత అది ఎంత దట్టంగా ఉందంటే అరణ్యం, సూర్యుడి వెలుగు కూడా లోపలికి రానంత దట్టంగా ఉంది అరణ్యం. ఇంకేం చేస్తాం అక్కడ కూర్చొని? దానికి తోడు వర్షం పడుతుంది, తలదా చూడడానికి తోడు లేదు, నీడ లేదు, ఏం చేస్తాం ఇంకా? అందుకని చెప్పేసి అక్కడి నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించాలి కానీ అడవి గురించి ఆలోచిస్తే ఏం లాభం? ఈ మొత్తం సృష్టినే, మనమున్నటువంటి ఈ సంసార వలయాన్ని వేమన ఇది ఒక అజ్ఞానమనడు అడవి అంటున్నారు. ఈ అడవిలో దేని గురించి ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి? ఏ చెట్టు ఎట్లా పెరిగితేనేమిటి, ఏ మొక్క ఎట్లా ఉంటేనేమిటి? మనం ఏమన్నా చూసుకుంటామా? మన ఇంట్లో పెరట్లో చెట్లు అవన్నీ. అడవిలో చెట్లు చూసుకునేవాడు వేరే ఉన్నాడు, ప్రకృతి చూసుకుంటుంది, మాయ చూసుకుంటుంది, చూసుకునేవాడు భగవంతుడు వేరే ఉన్నాడు. ఆయన పెట్టినటువంటి వేరే వేరే అధిష్టాన దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ చూస్తుంటారు. మనకు అవసరమే లేదు, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అజ్ఞానమనెడు అడవిని సుజ్ఞానపు ఖడ్గమునను చూడగవలదా. అజ్ఞానంతో కాదు ఈ అడవిని చూడాల్సింది, అజ్ఞానమే ఉన్నది ఇక్కడంతా. అందుకని సుజ్ఞానపు ఖడ్గమునను చూడగవలదా అన్నారు. సుజ్ఞానంతో చూడాలి. చూసేటట్లయితే అసలు దీనికి ఆధారం ఏమిటి, అసలు ఇది ఎట్లా వ్యక్తమైంది, అసలు దీని లోపల నిజానికి ఏముంది, ఆ ఉన్నదొకటే ఏ విధంగా ఇట్లా అయిందని అనుకుంటూ ఆ ఉన్న ఒక్కదాన్ని చూడాలి. దేన్ని చూసినా ఆ ఒక్క పరబ్రహ్మాన్ని చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకనే సుజ్ఞానపు ఖడ్గమునను చూడగవలదా. ఆ సుజ్ఞానం అనేటటువంటి ఖడ్గాన్ని చూసి ఈ అజ్ఞానం అనేటటువంటి అడవిని తీసేయమంటున్నారు. అంటే మన ఆలోచనలలో నుంచి తీసేయాలి. అసలు ముఖ్యంగా మన ఆలోచనల వల్లనే ఈ అడవిలో మనం బంధింపబడ్డాము అని అనుకుంటున్నాం. ఈ అవిద్య, ఈ అజ్ఞానము అంత ఘటికమైనటువంటిది. ఇది జ్ఞానమును ఆవరిస్తుంది, మనమెవరో మనకు తెలియకుండా చేస్తుంది. ఆవరణ శక్తి ఉంది. తర్వాత విక్షేపమును కలిగిస్తుంది, ఏమిటేమిటో చూపెడుతుంది, చూపెట్టి అవన్నీ నీకు అవసరం అనిపింపజేస్తుంది, వాటితో తాదాత్మ్యత చెందేలా చేస్తుంది. అయిపోయింది. అటు ఆవరణ, ఇటు విక్షేపం. ఉన్నది తెలియదు, లేనిది ఉన్నట్టు కనపడుతుంది, దాంతో సంబంధం ఏర్పరచుకుంటాం. ఈ అవిద్య అనేటటువంటిది పరమేశ్వరుని ఆశ్రయించింది, కానీ బ్రహ్మం పైన ఆధారపడి ఉన్నది. ఇది జ్ఞానము కన్నా అన్యమైనటువంటిది, జ్ఞానమును వ్యతిరేకించేటటువంటిది. ఒక విధంగా చూస్తే అవిద్య అనాది, మరొక రకంగా చూస్తే అవిద్య ప్రారంభమైంది, కానీ కాలంలో కాదు, కాలాతీత స్థితిలోనే అది ప్రారంభమైంది. కానీ అంతముంది అవిద్యకి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం లభిస్తుందో తప్పక అవిద్యకు అంతముంది. అవిద్యని పరిణామి ఉపాదాన కారణం అంటారు. ఆ అవిద్యే, ఆ మాయే, అజ్ఞానమే సమస్తమైనటువంటి జగత్తుగా మారిపోతుంది. అంచెలంచెలుగా మారుతూ దిగజారుతూ ఈ జగత్తుగా మారిపోతూ వస్తుంది. కానీ అది బ్రహ్మ పదార్థం కనుక లేకపోతే అధిష్టానంగా అది ఏమీ చేయలేదు. అందుకనే బ్రహ్మ పదార్థాన్ని వివర్త ఉపాదాన కారణం అని అన్నారు. అది మారకయే జగత్తంతా ఈ విధంగా కనిపించేటందుకు అధిష్టానంగా ఉంటుంది. అవిద్య ఒక అనిర్వచనీయమైనటువంటి జడమైనటువంటి శక్తి, కానీ అవిద్యకు చైతన్యంతో సంబంధం ఉన్నది. అవిద్య అనేది ఎవరికో మరి దేని గురించో ఉంటుంది. ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. నారదుడు ఒకసారి సనత్కుమార్ వారి దగ్గరికి వెళ్ళి అన్నాడట. ఏమని అంటే, నాకు ఆత్మజ్ఞానం లేదు, నాకు నా యొక్క స్వరూపం గురించి, ఆత్మ గురించి తెలియదు, కావున మీరు నాకు జ్ఞానాన్ని అందించి ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేలా చెయ్యండి, ఈ అవిద్యను అజ్ఞానాన్ని పారదోలండి అని చెప్పారట. దాంట్లోనే ఒక విషయం ఉంది. ఏమిటి అని అంటే, ఆయన అంటున్నారు, నాకు నా స్వరూపం గురించి తెలియదు అన్నారు. అంటే ఏమిటి? అజ్ఞానము అనేటటువంటిది, నా ఆత్మ గురించిన అజ్ఞానము నాకు తెలుసు అంటున్నారు. అంటే ఏమిటి? నాకు ఆత్మ గురించి తెలియదు అంటే అజ్ఞానం ఉన్నదని తెలుసు.
అజ్ఞానము ఉన్నది అంటే ఆ అజ్ఞానం అనేటటువంటిది జ్ఞానంలోనే ఉంటుంది. అజ్ఞానం ఉండడానికి జ్ఞానమే లోకస్, జ్ఞానమే అధిష్టానం, ఆధారం అజ్ఞానానికి. అవిద్య ఉన్నదని తెలుసు అంటున్నాడు. నాకు నా ఆత్మ గురించి తెలియదు అంటే నాకు తెలియదనేది తెలుసు కదా. నాకు ఏదైనా ఎవరన్నా అడిగితే నాకు తెలియదు అంటాం, తెలియదనేది తెలుసు కదా. ఆ తెలియదనేది తెలుసు. ఆ తెలియదు అనే అవిద్య, అజ్ఞానం ఆ తెలివిలోనే ఉంటుంది, ఆ జ్ఞానానికే ఉంటుంది, ఆ జ్ఞానంలోనే ఉంటుంది, జ్ఞానమే ఆధారంగా ఉంటుంది. మరి ఇప్పుడు తర్వాత ఏమడిగారు? నాకు ఆ జ్ఞానాన్ని అందించి అవిద్యను పారదోలండి అన్నారు. అంటే జ్ఞానాన్ని అందించంటే అవిద్య యొక్క విషయం ఏమిటి? వాట్ ఈస్ ది కాంటెంట్ ఆఫ్ అవిద్య? జ్ఞానమే. లోకసు జ్ఞానమే, కాంటెంటు జ్ఞానమే. ఆధారము అధిష్టానమైనటువంటిది అవిద్యకు జ్ఞానమే అంటే బ్రహ్మమే, దానిలో ఉండే విషయము బ్రహ్మమే. అందుకని బ్రహ్మమే ఆధారంగా ఉంటుంది అవిద్యకు. అందుకని చెప్పేసి ఆ అవిద్యకు కూడా బ్రహ్మమే ఆధారం. ఆ బ్రహ్మం లేనిది అవిద్య పనిచేయలేదు, అజ్ఞానం పనిచేయలేదు. అందుకే వేమని అంటున్నారు, బ్రహ్మమే ఆధారమైనప్పుడు అజ్ఞానానికి కూడా, బ్రహ్మమే విషయమైనప్పుడు అజ్ఞానంలో కూడా ఇక మిగతా వాటి గురించి ఎందుకు ఆలోచిస్తావు? నువ్వు ఉన్నదొకటే, అదే ఆధారం. అజ్ఞానం కంటే అతీతమైనటువంటిది, మాయ కంటే అతీతమైనటువంటిది అదే. మాయ సృష్టి గురించి ఎందుకు నీకు? మాయ సృష్టిలో ఇవి ఎలా ఉన్నాయి, ఈ సోలార్ సిస్టమ్ ఎట్లా ఉంది, గ్యాలక్సీ ఎట్లా ఉంది, ఈ భూమి ఎట్లా ఉంది, ఆ సముద్రం ఎట్లా ఉంది, జలాలు ఎట్లా, ఎందుకు నీకు ఇవన్నీ అనవసరం? నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. నువ్వు కాదు సృష్టించింది వీటన్నిటిని కూడా. నీ ఆలోచన అనేది ఉండాలి అని అంటే ఏదైతే నీ అవిద్యకు కూడా ఆధారమైందో, ఏదైతే నీ అవిద్యకు కూడా విషయమయ్యిందో అదే, దాని గురించి ఆలోచించాలి. అది ఒక పరబ్రహ్మం మాత్రమే, దాని గురించి మాత్రమే నువ్వు యోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దేని గురించి యోచించినా కూడా నువ్వు అరణ్యంలో పడిపోవడమే కానీ, జనన మరణ సంసార చక్రంలో పడిపోవడమే కానీ, దుఃఖ వలయంలో పడిపోవడమే కానీ, ఈ శీతోష్ణ సుఖదుఖాదులు, మాన అవమానములు, లాభ నష్టములు అనేటువంటి ద్వంద్వములలో పడి కొట్టిమిట్టాడమే కానీ, ఈ నవ్వుతూ ఏడుస్తూ ఈ విధంగా జీవితం గడపడమే కానీ ఇంకో రకంగా ఏముండదు. ఇన్నిసార్లు ఆలోచించావు, పుట్టినప్పటి నుంచి ఆలోచిస్తున్నావు ఇన్నింటి గురించి. ఆలోచన ఎప్పుడైనా ఆగిందా? ఈ తలంపులు ఎప్పుడైనా ఆగాయా? పోనీ ఇంకా తలంపుల వల్ల శాంతి వచ్చిందా? ఈ తలంపుల వల్ల విముక్తి వచ్చిందా? మోక్షం వచ్చిందా? పోనీ పరమసుఖం వచ్చిందా? పోనీ పరమతృప్తి వచ్చిందా? ఒకటి రాలేదే. ఈ తలంపులు అనేవి ఎప్పుడు నిరాశని, నిస్పృహని, అసంతృప్తిని, ఎప్పుడు ఏదో ఒక అన్వేషణని, ఎప్పుడు ఏదో ఒకటి పోయే సమయంలో కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే పోవడం. ఎందుకంటే పడుకునేటప్పుడు మనం ఆలోచిస్తూనే కదా పడుకునేది. నిద్రపోయే ముందు ఎప్పుడు ఆలోచిస్తూనే పడుకుంటాం. అంటే ఏమిటి? తాత్కాలికంగా పోతాం నిద్రలోకి, తాత్కాలికంగా పోయినప్పుడు ఆలోచిస్తూ పడుకుంటాం. అంటే ఏమిటి? శాశ్వతంగా పోయేటప్పుడు కూడా ఆలోచిస్తూనే పోతాం, అంతకంటే ఏముండదు. నిజంగా పోయేటప్పుడు ఎవరైతే పరబ్రహ్మను ఆలోచించుకుంటూ పోతారో, పరబ్రహ్మను ధ్యానిస్తూ పోతారో వారికి శాశ్వతమైనటువంటి ముక్తే వస్తుంది. మరి అటువంటి స్థితి రావాలంటే రోజు చూసుకోవాలి. నిద్రపోయేటప్పుడు నేను ఎట్లా పడుకుంటున్నాను, ఏ సీరియల్ చూసి, ఏ ఆలోచించుకొని, ఏ నవల చదువుతూ పడుకుంటున్నాను, ఏ ప్రపంచం గురించి ఆలోచిస్తూ పడుకుంటున్నాను, ఇదొక్కటి ఆలోచిస్తే చాలు. ఈ ఒక్కటి మనం ఆలోచిస్తే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసిందంతా అక్కడే ఉంటుంది. అందుకని కనీసం పడుకునేటప్పుడైనా మనం గుర్తుపెట్టుకుంటే దేవుణ్ణి తలుచుకుంటూ పడుకోవాలి. ఎందుకంటే లేస్తామో లేదో తెలియదు కదా, గ్యారెంటీ ఏముంది మనకి? వీళ్ళు లేకపోతే బాగుండని అనుకునేవాళ్ళు మన చుట్టూ ఉంటారు, లేస్తే పనులు జరుగుతాయి అనుకునేవాళ్ళు కొందరు ఉంటారు. అదన్నీ మనకు అనవసరం. మనకు అసలు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఆలోచించి ఏమీ రాదు. ఆలోచన ఆపితే సుఖం వస్తుంది, ఆలోచన ఆగితే సంతోషం వస్తుంది, శాంతం వస్తుంది, ఆలోచన ఆగితే అన్నీ వస్తాయి. అందుకని ఆలోచించే అవసరం లేదంటున్నారు. ఆలోచించి ఏమీ రాలేదు మనకి, ఉన్న శాంతిని పోగొట్టుకోవడం తప్ప. అందుకని ఆలోచించకుండా ఆ ఆలోచనని త్యజించమని చెప్తూ ఉన్నారు. అజ్ఞానమనెడు అడవిని సుజ్ఞానపు ఖడ్గమునను చూడగవలదా, అజ్ఞానమాత్మదలపక సుజ్ఞానపు దివ్య పదము చూడరవేమ. అజ్ఞానాన్ని తలవకుండా, అజ్ఞాన కార్యాల గురించి తలవకుండా, విషయాల గురించి తలవకుండా మానేస్తే సుజ్ఞానపు దివ్య పదం మనకు తెలిసి వస్తుంది. అది తెలుసుకుందాము, ఆ ప్రయత్నంలో ఉందాము. హరి ఓం.